ఆమీర్ ఖాన్ కి పునర్వైభవం వస్తుందా? మళ్ళీ ఆయన సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర రికార్డులు తిరగరాస్తాయా? ఒకప్పట్లా మళ్ళీ కింగ్ ఆఫ్ బాక్స్ ఆఫీస్ గా మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ తన సత్తా చూపిస్తారా? ఇవన్నీ జరగాలంటే ఆ ఒక్కడే ఆమీర్ కోసం రావాలి. ఇప్పుడు అదే జరుగుతోంది. పైగా ఆ ఇద్దరి కాంబినేషన్ లో ఎలాంటి సినిమా రాబోతోందో కూడా క్లారిటీ వచ్చేసింది. ఇంతకీ ఏంటా కాంబో? ఒకప్పుడు ఆమీర్ ఖాన్ సినిమా అంటే బాక్స్ ఆఫీస్ కు పండగే. ఆయన వస్తే రికార్డుల షేపులు మారిపోయేవి. 2 ఏళ్లకో సినిమా చేసినా 10 ఏళ్ల పాటు గుర్తుండిపోయే సినిమా చేసేవారు ఆమీర్. ఓ టైంలో గజ్నీ, 3 ఇడియట్స్, పీకే, ధూమ్ 3, దంగల్ అంటూ ప్రతి సినిమాతో రికార్డులు క్రియేట్ చేశారు ఆమీర్. దంగల్ తర్వాత ఆమీర్ ఖాన్ కెరీర్ బాగా స్లో అయిపోయింది. భారీ అంచనాల మధ్య విడుదలైన థగ్స్ ఆఫ్ హిందుస్థాన్ దారుణంగా నిరాశపరచడం, ఆ తర్వాత వచ్చిన లాల్ సింగ్ చెడ్డా కూడా డిజాస్టర్ కావడంతో ఆమీర్ మార్కెట్ పడిపోయింది. మొన్నొచ్చిన సితారే జమీన్ పర్తో పర్లేదనిపించిన ఆమీర్ కూలీలో స్పెషల్ క్యారెక్టర్తో త్వరలోనే పలకరించబోతున్నారు. ఆమీర్కు పునర్వైభవం రావాలంటే ఓ మాస్ సినిమా పడాలి. ఆ బాధ్యత లోకేష్ కనకరాజ్ తీసుకుంటున్నారు. ఈ ఇద్దరి కాంబినేషన్లో బిగ్గెస్ట్ యాక్షన్ సినిమా రాబోతోంది. లేటెస్ట్ ఇంటర్వ్యూలో ఈ విషయం చెప్పారు లోకేష్. ఈ సినిమాకు నిర్మాత కూడా ఆమీర్ ఖానే. ఖచ్చితంగా లోకేష్ కనకరాజ్ సినిమాతో కంబ్యాక్ ఇస్తా అంటున్నారు ఈ సీనియర్ హీరో.